పద్మిని ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఏకాదశి సమయంలో ఉపవాసం ఉంటే అన్ని బాధలు తొలగిపోతాయి. మరి ఈ రోజు ఏ పూజలు చేయాలి, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ప్రపంచంలో మిగతా సాంప్రదాయాల కంటే పండుగలు, శుభకార్యాలు హిందూ సాంప్రదాయంలోనే ఎక్కువగా వస్తాయి. వీటిలో పద్మిని ఏకాదశికి ప్రముఖమైన స్థానం ఉంది. ఉపవాసాన్ని పాటిస్తే దుఃఖం, బాధ తొలగిపోతాయి. అవినీతి వంటి చెడు గుణాలు దూరమవుతాయి. ఈ రోజు జరుపుకునే పద్మిని ఏకాదశిని సముద్ర ఏకాదశి, జలకృత ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి ఎంతో విశేషమైన ఈ పద్మిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారాల్లో ఒక్కో అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా మనం వామన అవతారం గురించి చెప్పుకోవాలి. ఈ ఏకాదశి రోజున వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఈ రోజున ఎవరైతే వామన అవతారాన్ని పూజిస్తారో, ఆరాధిస్తారో అలాంటి వారు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ రోజు గంగా స్నానం ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున గంగా స్నానం చేయడం వలన సకల పాపాలు, పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. మరి పద్మిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరికి నది నీటితో స్నానం చేయడం, గంగాజలంతో స్నానం చేయడం కుదరకపోవచ్చు. మరి అలాంటి వారు ఏం చేయాలి అంటే, పద్మిని ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగా నీటితో స్నానం చేయాలి. మీ దగ్గర గంగాజలం ఉంటే ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. అలా కుదరని వారు ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగాదేవిని మనసులో స్మరించుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని స్మరించాలి. లేదా గంగా 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 అని 3 సార్లు అమ్మవారిని తలుచుకొని ఆ నీటిని తలపై నుండి పోసుకోవాలి. ఇలా స్నానం చేసిన, గంగా స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. ఇక ఈ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులు ఆ స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలు. నరదృష్టి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఈ రోజు ఉపవాసాన్ని ఆచరిస్తే ఎంతో మంచిది. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. ఉపవాసాన్ని పాటించేవారు సూర్యుడు అస్తమించేదాకా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. అలాగే ఉపవాసం పాటించని వారు ఈ రోజు తప్పకుండా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు, భుజించకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ఈ ఏకాదశి రోజు పూజ చేసుకునేందుకు గాను ప్రత్యేక స్థలాన్ని చూసుకొని అక్కడ పూజ మొదలుపెట్టాలి. తరువాత విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలకు గంగాజలంతో అలాగే కుంకుమ నీటితో అభిషేకం చేయాలి. విష్ణువుకు పువ్వులు, తమలపాకులు, కొబ్బరి వంటివి సమర్పించాలి. ఆ తర్వాత మీరు కోరుకునే కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించేటప్పుడు భాగవత పురాణాన్ని కాని, విష్ణు సహస్రనామాన్ని కాని, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కాని, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే శ్లోకాలను తప్పనిసరిగా చదువుకోవాలి. ఇలా చేస్తే చాలు, విష్ణుమూర్తి మీపై సిరుల వర్షం కురిపిస్తాడు, సకల బాధల్ని పోగొడతాడు. అదేవిధంగా ఏకాదశి రోజు సాయంత్రం శ్రీ మహావిష్ణువు ముందు లేదా తులసికోట ముందు కాని దీపాన్ని వెలిగించాలి. కుదిరితే ఈ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే కూడా మహాపుణ్యం కలుగుతుంది. పూజలు చేసిన తర్వాత అందరికీ కూడా స్వామికి నివేదించిన పదార్థాలను ప్రసాదంగా పంచిపెట్టాలి. ఈ రోజు ఇలా చేస్తే మహాపుణ్యం దక్కుతుంది. ఇక ఈ రోజు సాయంత్రం మళ్ళీ విష్ణు భగవానుడి ముందు దీపాన్ని వెలిగించాలి. కుదిరితే
బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యండి. పూజలు చేసిన తర్వాత అందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టాలి. ఉపవాసాన్ని పాటించేవారు ఆలస్యంగా పడుకోవాలి. అంతేకాకుండా ఉపవాసం పాటించని వారు ఈరోజు ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు. అలాగే వంటల్లో వాడకూడదు. అన్నం తినడం మానుకోవాలి. దానికి బదులుగా పండ్లు, పాల పదార్థాలను తీసుకోవచ్చు. 8 సంవత్సరాలలోపు పిల్లలు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఆరోగ్యం సహకరించని వారు, గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా అంగవైకల్యంతో బాధపడేవారు, ఉద్యోగంలో తీరికలేక చేయక కుదరని వారు, ఇలాంటి వారు ఉపవాసాన్ని పాటించవలసిన అవసరం లేదు. గృహస్థులు, అదేవిధంగా సన్యాసులు తప్పనిసరిగా ఏకాదశిని పాటించాలి. ఏకాదశి రోజు సాయంత్రం మరలా శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి. ఇక వీలైతే జాగరణ చెయ్యాలి. అంటే పురాణాలు చదువుతూ ఆ రోజు రాత్రంతా జాగరణ చేస్తే చాలా మంచిది. ఇక మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా పారణ చెయ్యాలి. అంటే ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి ఉపవాసాన్ని పాటించేవారు ఆహారాన్ని తీసుకోవాలి. దీనినే పారణ అంటారు. ఎవరైతే ద్వాదశి గడియలు ముగిసేలోగా పారణ చేస్తారో వారికి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. పద్మిని ఏకాదశి అనేది శుక్లపక్షంలో అధిక మాసంలో వస్తుంది. దీనినే కమల పురుషోత్తమ ఏకాదశి అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. మరి పూజ ఎలా చేయాలి అంటే పద్మిని ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటినంతటిని శుభ్రం చేసుకొని తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించాలి. విష్ణుమూర్తిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ద్వాదశి రోజు మీకు తగ్గట్లు మీకు వీలైతే ఇతరులకు భోజనాలు కూడా పెట్టుకోవచ్చు. బ్రాహ్మణులకు తాంబూలాన్ని సమర్పించుకొని మనసులోని కోరిక కోరుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి పద్మిని ఏకాదశికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథను పులస్త్య మహర్షి నారదుడికి తెలియజేశాడు. నేను కల్పించుకొని చెప్తున్నది కాదు. పులస్త్య మహర్షి విస్తృతంగా చెప్పాడు. నేను నీకు సంక్షిప్తంగా వివరిస్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. కృతవీరుని కుమారుడు కార్తవీర్యార్జునుడు. ఇతను రాక్షసరాజైన రావణుణ్ణి పట్టుకున్నాడు. కారాగారంలో బంధించాడు. పులస్త్య మహర్షి కార్తవీర్యార్జున్ని బ్రతిమిలాడాడు, ప్రార్థించాడు. రావణుణ్ణి విడిపించి తిరిగి లంకకు పంపించాడు. ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని విన్న నారదుడు మునిశ్రేష్ఠుడైన పులస్త్య మహర్షి దగ్గరికి చేరుకున్నాడు. నారదుడు కూడా దివ్యదృష్టి కలవాడే. అయినా లోకానుగ్రహాన్ని కోరుకునేవాడు కనుక తనకేమీ తెలియనట్లుగా మహర్షిని ఈ విధంగా అడిగాడు. ఓ మునిశ్రేష్ఠ, రావణుడు సమస్త దేవతలను ఇంద్రుణ్ణి కూడా జయించాడు కదా. యుద్ధంలో గొప్ప నేర్పరి కదా. అటువంటి రావణుణ్ణి కార్తవీర్యార్జునుడు ఎలా జయించగలిగాడు? నాకు కలిగిన సందేహాన్ని మీరు తొలగించండి అని ప్రార్థించాడు. అతని మాటలు విన్న పులస్త్యుడు ఇలా చెప్పసాగాడు. ఓ నారదా, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ముందుగా కార్తవీర్యార్జుని జన్మ వృత్తాంతం నీకు తెలియాలి. కనుక ఆ విషయాన్ని చెబుతాను. సావధానంగా విను. పూర్వం త్రేతాయుగంలో మాహిష్మతి అనే నగరాన్ని కృతవీరుడనే రాజు పరిపాలించేవాడు. అతను మహాబలశాలి. కృతవీరుడు క్షత్రియ వంశంలో పుట్టాడు. పెద్దవాడై దేశానికి రాజయ్యాడు. ఆ రాజుకు ప్రాణంతో సమానమైన భార్యలు 1000 మంది ఉన్నారు. రాజ్యపాలన చక్కగా చేసేవాడు. అయినా అంతమంది భార్యలలో ఒక్కరికి కూడా సంతానం కలగలేదు. అతను సంతానం కోసం అనేక మంది దేవతలను ఆరాధించాడు. పితృతర్పణాలు చేశాడు. సిద్ధపురుషులను సేవించాడు. వైద్య శిఖామణుల సలహాలు పాటించాడు. పెద్దల మాట ప్రకారం ఎన్నో వ్రతాలు చేశాడు. ఔషధాలు సేవించాడు. ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా అతనికి పుత్ర సంతానం కలగలేదు. ఎన్ని వైభవాలు ఉన్నా పుత్ర సంతానం లేకపోవడం వలన అవి ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేదు. మంచి ఆకలిగా ఉన్నవారికి
అన్నం తప్ప మరేమీ రుచించవు కదా, ఆకలి తీర్చవు కదా. అలాగే ఈ మహారాజుకి ఎన్ని వైభవాలు, సుఖాలు ఎన్ని ఉన్నా అవన్నీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఆ మహారాజు చాలా కాలం ఆలోచించాడు. చివరికి తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తపస్సు చేస్తే మనసులోని కోరికలు సిద్ధిస్తాయని పూర్వం చాలామంది అంటూ ఉంటే విన్నాడు. అతని భార్యలలో హరిశ్చంద్రుని కుమార్తె పద్మిని అనే పేరుగల ఆమె ఉంది. మహారాజు తాను తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నట్లుగా పద్మినితో చెప్పాడు. ఆమె తాను కూడా కట్టుబట్టలతో పాటు తపస్సు చేయడానికి సిద్ధపడింది. ఇద్దరూ వానప్రస్థ ఆశ్రమ నియమాలను పాటించాలి అనుకున్నారు. నారవస్త్రాలు ధరించారు. అతను చక్కగా ఆలోచించి తన రాజ్యభారాన్ని, గృహభారాన్ని యోగ్యుడైన మంత్రికి అప్పగించాడు. పద్మినితో కలిసి తపస్సు చేసుకోవడానికి గంధమాన పర్వతానికి చేరుకున్నాడు. పతివ్రత శిరోమణి అయిన పద్మిని ఇక్ష్వాకు వంశంలో పుట్టింది. కాబట్టి భర్తతో పాటు తపస్సు చెయ్యాలి అనుకుంది. ఆభరణాలన్నింటినీ తీసేసింది. నారబట్టలు ధరించింది. భర్తతో పాటు కలిసి గంధమాదన పర్వతానికి చేరుకుంది. వారిద్దరూ కలిసి ఆ హిమాలయ పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఎన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసినా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కాలేదు. రాజ్యపాలనకు అర్హత కలిగిన కుమారుడు కలగలేదు. అప్పటికే మహారాజు శరీరం కృషించి ఎముకలు మాత్రమే మిగిలాయి. మహాభయంకరంగా తయారైంది ఆ శరీరం. అది చూసి పద్మిని ఎంతో బాధపడింది. వారున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో అనసూయాదేవిని కలుసుకుంది. వినయ విధేయతలతో ఆమెకు నమస్కారం చేసింది. ఆమెతో పద్మిని ఇలా పలికింది. అమ్మా అనసూయాదేవి, నా భర్త తపస్సు చేయడం మొదలుపెట్టి 10,000 సంవత్సరాలు గడిచాయి. ఇంతవరకు కేశవుడు ప్రసన్నుడు కాలేదు. మాకు దర్శనం ఇవ్వలేదు. అతను ప్రసన్నుడైతే మా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అందుకుగాను నువ్వు నాకు ఏదైనా వ్రతాన్ని ఉపదేశించు. ఆ వ్రతాన్ని భక్తితో చేస్తాను. ఆ వ్రతంతో భగవంతుడు ప్రసన్నుడు కావాలి. నాకు ప్రతిభావంతుడైన చక్రవర్తి పదవికి యోగ్యుడైన పుత్రుణ్ణి ప్రసాదించాలి. అటువంటి వ్రతాన్ని నాకు అనుగ్రహించు తల్లి అని అనేక విధాలుగా అనసూయాదేవిని ప్రార్థించింది. మహాపతివ్రత శిరోమణి అయిన అనసూయాదేవి పద్మిని యొక్క ప్రార్థనను శాంతంగా విన్నది. భర్తతో పాటు తపస్సు చేయడానికి రాజభోగాలను వదిలిపెట్టి వచ్చిందని గ్రహించింది. ఆమె యందు కనుకరించి వ్రతం గురించి ఉపదేశించింది అనసూయాదేవి. అనసూయాదేవి ఇలా పలికింది. పద్మాల వంటి విశాలమైన కన్నులు కలిగిన పద్మినిని చూసి, ఓ అమ్మాయి, నీ ముఖంలో శుభప్రదమైన లక్షణాలు ఉన్నాయి. నీ కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. నీకు సంతాన యోగ్యత ఉన్నది. 32 నెలలకొకసారి అధిక మాసం వస్తుంది. దీనినే మలమాసం అంటారు. ఈ మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఏకాదశిని పద్మిని ఏకాదశి అని, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అని పిలుస్తారు. ఈ మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి శాస్త్ర ప్రకారంగా జాగరణ చేస్తే భగవంతుడు నీకు త్వరగా ప్రసన్నుడవుతాడు. నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పింది అనసూయాదేవి. ఆమె చెప్పిన వ్రత విధానాన్ని పద్మిని జాగ్రత్తగా విన్నది. మిక్కిలి శ్రద్ధతో వ్రత విధానంలో ఏ లోపాలు లేకుండా ఆచరించింది. ఏకాదశి నాడు ఏ విధమైన ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేసింది. దాంతో ఆమెలోని దోషాలన్నీ తొలగిపోయాయి. నిర్మలమైన రాత్రియందు నిత్య గీతాలతో భగవంతుని సన్నిధిలో జాగరణ చేసింది. వ్రతం పూర్తయిన వెంటనే కేశవుడు ప్రసన్నుడయ్యాడు. గరుడ వాహనాన్ని అధిరోహించి పద్మినికి ప్రత్యక్షమయ్యాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. ఓ కళ్యాణి, నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. సమస్త జగానికి ఆధారభూతుడైన భగవంతుడి వాక్యాన్ని విని పద్మిని మహా ఆనందంతో స్తోత్రం చేసి తన భర్త యొక్క అభిష్టాన్ని తెలుసుకున్నదై పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంది. పద్మినీదేవి పలికిన మాటలు విని జనార్దనుడు ప్రసన్నుడయ్యాడు. ఆమెకు ప్రసన్నత కలిగిస్తూ, ఓ కళ్యాణి, నీవు ఈ వ్రతాన్ని జాగరణని చక్కగా చేసి
నన్ను సంతోషపరిచావు. మలమాసానికి పురుషోత్తమ మాసమనే పేరు. నా పేరుతో వెలిసిన ఈ మాసం నాకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాసమంతా పవిత్రమైనదే, కాని అందులోనూ ఏకాదశి మరింత పవిత్రమైనది. దాని పేరు వింటేనే నాకు ఆనందం కలుగుతుంది. ఓ సౌభాగ్యవతి, ఈ ఏకాదశి నాడు విధి విధానంగా ఉపవాస వ్రతాన్ని జాగరణ చేశావు. ఇప్పుడు నీ ముఖంలో కళాకాంతులు చేకూరాయి. నీ కనుబొమ్మలు మరింత అందంగా తయారయ్యాయి. నీ వ్రతం ఆధారంగా నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ భర్త మనసులో ఏమి కోరుకున్నాడో ఆ వరాన్నే అతనికి అందిస్తాను అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. ప్రాపంచిక బాధలను నశింపచేసి శ్రీ మహావిష్ణువు పద్మిని భర్త అయిన మహారాజు వైపు తిరిగాడు. మహారాజుతో ఇలా పలికాడు: మహారాజా, నీ మనసులో ఉన్న వరమేదో కోరుకో. నీ ప్రియమైన భార్య నీకు సిద్ధిని చేకూర్చడం కోసం నా వ్రతాన్ని ఆచరించింది, నన్ను ప్రసన్నం చేసుకుంది అని అన్నాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు విన్నాడు మహారాజు. ఆ మహారాజు సంతృప్తితో నిండిన హృదయం కలవాడై, మహాబాహు పరాక్రమం కలిగి సమస్త లోకంలో నమస్కరింపదగిన కుమారుణ్ణి వరంగా ఇవ్వమని కోరుకున్నాడు. ఓ మధుసూదన, ప్రపంచానికి నీవే నాదుడివి కనుక నీవు తప్ప ఇతరులైన దేవతలకు, మానవులకు, నాగులకు, దళితులకు, దానవులకు, రాక్షసులకు కూడా జయించడానికి వీలు కాని కుమారుణ్ణి ఇవ్వు అని కోరుకున్నాడు ఆ రాజు. ఆ విధంగా ఆ రాజు వరం కోరుకోగాని భగవంతుడు, మంచిది, నీవు కోరుకున్నట్లుగానే అగుగాక అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రాజు కూడా ఎంతో సంతోషపడ్డాడు. మహా ఆనందంతో భార్యతో కలిసి తన రాజధాని అయిన మాహిష్మతి నగరానికి చేరుకున్నాడు. ఆ నగరం నర్మదా నది తీరంలో ఉంది. అక్కడి స్త్రీలు మిక్కిలి అందమైన వారు. అందువల్ల ఆ నగరం మరింత మనోహరంగా ఉంటుంది. ఇక అతి తక్కువ కాలంలోనే పద్మినికి మహాబల పరాక్రమవంతుడు అయిన కార్తవీర్యార్జునుడు జన్మించాడు. 3 లోకాల్లోనూ అతనితో సమానమైన వారు కాని, దానవుడు కాని, మానవుడు కాని ఎవరూ లేరు. అందుకే అతని చేతిలో రావణుడు యుద్ధంలో ఓడిపోయాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? 3 లోకాలలోనూ కార్తవీర్యార్జున్ని జయించడానికి సమర్థుడు ఎవరూ లేరు. కేవలం చక్రపాణి గదాధరుడు అయిన నారాయణుడు మాత్రమే జయించగలడు. అందుకే నారాయణుడు పరశురామ అవతారంలో కార్తవీర్యార్జున్ని జయించాడు. కాబట్టి నారద, రావణుడు పరాజయాన్ని పొందడంలో నీవు ఆశ్చర్యపడవలసిన పనిలేదు. మలమాస అనుగ్రహం వలన, పద్మిని ఏకాదశి ఉపవాస ప్రభావం వలన, దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు ఇవ్వబడిన వరం వల్ల అతడు జన్మించాడు, మహాబల పరాక్రమవంతుడు అయ్యాడు అని పలికి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన పులస్త్య మహర్షి ప్రసన్నమైన మనసుతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, నీవు అడిగిన విషయాలన్నీ పూర్తిగా చెప్పాను. మలమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పుట్టుక ప్రభావం విన్నావు కదా. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు విష్ణులోకాన్ని చేరుకుంటారు. నీవు కూడా నీ మనసులోని కోరికలు నెరవేరాలంటే ఈ వ్రతాన్ని ఆచరించు అని పలికాడు. కేశవుని మాటలు విన్న ధర్మరాజు మరింత సంతోషించి మలమాసం రాగానే ఏకాదశి కోసం ఎదురుచూశాడు. ఏకాదశి రోజు బంధువులతోనూ పరివారంతో కూడి శాస్త్రప్రకారంగా పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరించేవారు, పద్మిని ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరించేవారు ధన్యజీవులు, పుణ్యాత్ములు. ఈ వ్రతాన్ని పూర్తిగా విన్నవారు కూడా పుణ్యంలో కొంత భాగాన్ని తప్పక పొందుతారు. ఈ పద్మిని ఏకాదశిలోపు ఈ కథను విని ఈ మంత్రాన్ని అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కాని, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే చాలు. జన్మల దోషాలు, పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. రాజయోగం పడుతుంది.